గుడిలోకి ఎంటర్ అవ్వగానే ఒక పాజిటివ్ వైబ్ అనేది వస్తుంది. ఎంత బావుందో అలంకరణ అయితే. పైన అంతా చూసారు కదా! పాలవెల్లి మనం వినాయక చవితికి ఎలా కడతామో అలా గుడి మొత్తం పైనంతా ఫ్రూట్స్‌తోని వాటిలతో ఎంత బాగా అలంకరించారో. దివిలో భువిలో ఎల్లలో కానవో మాంకాళి, నీ శక్తికి సాటి ఇంకెవరమ్మా మా శ్రీకాళి. ఇది చెట్టు కనిపించట్లేదసల. పైన ఏముందో మొత్తం అంతా పైన కట్టేసినట్టున్నారు. వేప చెట్టనే అనుకుంటున్నాను. అమ్మవారు రూపు పెట్టి ఎంత బాగా చీర అవి కట్టి అలంకరించారు చూడండి. పెద్ద గజమాల వేశారు. ఎంత బావున్నదో. మలగన్నమ్మ తల్లి ఆది పరాశక్తి నీవు జాజి మహల్లేలో తీగ మల్లేలో జాజి మహల్లేలో. ఈ అద్దాల మండపంలోని అమ్మవారు ఎంత బావున్నారో. కూర్చొని చక్కగాని ఉయ్యాలూగుతూ ఉంటే చూడముచ్చటగా ఉంది. అమ్మవారిని చూస్తూ ఉంటే అలాగే చూస్తూ ఉండిపోవాలనిపిస్తది. కనపర భేదం చూడని తల్లి ఓ మాంకాళి, నీ అవతారానికి అవధులు లేవు అమ్మా శ్రీకాళి. కోడిని వేలాడి తీసుకుంటాడు. అద్భుతం. లెట్స్ కమ్ ఆన్. దీనికేమో ఇలాచి ఎలర్జీ, ఆయనకేమో ఆవగింజల ఎలర్జీ. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. హాయ్ ఫ్రెండ్స్, సో ఈరోజు మహంకాళి టెంపుల్, సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి టెంపుల్కి వెళ్ళబోతున్నాము. మా ఫ్రెండ్స్ అందరితో తోడుకోడళ్ళం కలిసి వెళ్తున్నాము. సో అందరం కలిసి ఒకటే కార్లో అంటే కష్టమని క్యాబ్ బుక్ చేసుకున్నాం. సుధా వాళ్ళ ఇంటి నుంచి క్యాబ్ బుక్ చేసింది. అలా దారిలో అందరినీ పిక్ చేసుకుంటూ ఈలోపు మేము ఖాళీగా ఉండడం ఎందుకని రెడీ అయిపోయారు కదా అని అలాగా మనీ వాళ్ళ ఇంటికి నడుచుకొని వెళ్ళిపోతున్నాము. సో ఇంకా బ్లాగ్ స్టార్ట్స్. ఈరోజు ఫ్రెండ్స్ అవుటింగ్. ఫస్ట్ అయితే టెంపుల్, తర్వాత లంచ్. ఇవన్నీ మా మధ్య జరిగే కాన్వర్జేషన్స్ అన్నిటిలో మీరు కూడా ఒక పార్ట్ అయిపోండి. చాలా మంది అడుగుతున్నారు కదా, మీ ఫ్రెండ్స్ లాగా మాకు ఎంజాయ్ చేయాలనిపిస్తుంది అని. అందుకే ఈ వ్లాగ్ మీకోసమే. వీళ్ళు మమ్మల్ని వెయిట్ చేయమని అంటే వెయిట్ చేయకుండా నడుచుకొని అలా వచ్చేసాము. వస్తుంది, అది తిడుతుంది. ఇప్పుడు వచ్చాక ఏదో బూతులు తిడుతుంది, రెడీగా ఉండాలి. అడిగు వచ్చేసారు. ఏయ్ ఇది ఎక్కేసిందా? ఎక్కాలిగా. హలో వెనకాలకి ఎందుకు సరిపోద్ది? వస్తుంది. నీ స్వరూప నువ్వు స్వరూప గురించి మాట్లాడుకుంటే రాదు. అదే కదా, అలా ఆయనైనా మర్చిపోతేమో కానీ స్వరూపాన్ని మర్చిపోతుంది. ఏది ఎర్ర రంగు జుత్తు చూపి. ఏది కొత్త ఇయర్ రింగ్స్? లేదు పాతే. మీకు దాని చెవులు చూపిస్తాను చూడండి. ఒకటి ఇది, 1 2 3 4 5 6 ఎక్కడ 5 ఉన్నాయి. నేను ఇది కూడా దాంతోనే 5 1 2 నేను ఇది 2 కౌంట్ చేసానే. అది ఒకటే కింద నుంచి వచ్చింది. అది గ్యాప్ ఉంది, కింద నుంచి కౌంట్ గ్యాప్ ఉంది చూడు, అందుకు ఇంకోటి కౌంట్ చేశాను. ఎప్పుడో పెట్టారు. నన్ను నత్తి పకోడి అంటుంది మా ఆయనలోకి. ఇది కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నెయిల్ పాలిష్ బ్యూటిఫుల్ కలర్. నేను నా ప్రేమని ఇచ్చాను, ఇంకేమి ఇవ్వను. బాగున్నాయి. మేము ఇద్దరం కలిపి పెట్టేసుకుంటాం. అది ఇది మిక్స్ చేసి. ఫ్రెండ్షిప్ డే మీటింగ్ కాదా? నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేద్దాం. ఇప్పుడు ఇలా ఆల్రెడీ బకెట్ నిండిపోయాయి కాబట్టి ఈసారి ఇంకా వేరే ఊరికి వెళ్ళిపోతుంది. మీ డాడీ ప్రెసిడెంట్ అయ్యారు, ఇంకా లాభం లేదు. మీ డాడీ ప్రెసిడెంట్ అయ్యారు కాబట్టి. కాదు, ఇప్పుడు ఏం రికమెండేషన్స్ లేవా సుచి? ఇక్కడేం లేవు కదా, ఖాళీగానే ఉంటదమ్మా. ఇక్కడికి ఇంకా మాట
అది అది మనం విఐపి దర్శనం విఐపి దర్శనం కావాలి మనకి. వేరే ఊరికి పెట్టుకుందాం. క్రోషే చేసిందంట, భలే ఉన్నాయి హార్ట్స్ హార్ట్స్, భలే ఉన్నాయి. ఇప్పుడే జస్ట్ ఇదే ఫస్ట్ సుచి భలే ఉంది సుచి. అట్లా వేసి పడిపోతుంది. ఫోల్డ్ చేయి. నేర్చుకున్నావా? ఇప్పుడే ఆన్లైన్ లో చూసి నేర్చుకుంటా. నేను ఇదే ఫస్ట్ ప్రాజెక్ట్. అక్క కూడా చాలా బాగా చేస్తారు. చెయ్యి బాబా, అక్కవన్నీ ఫోటోస్ నేను పెడతాను. గ్రాండ్ స్క్వేర్ ట్రై చేసా కానీ చాలా గ్యాప్స్ వచ్చేసాయి. మేబీ యాన్ లూజ్ యాన్ ఉంది, లోకల్ టైం లేదు కదా కుట్టడానికి. ఫస్ట్ ప్రాజెక్ట్ హార్డ్ చేస్తా. యాక్చువల్లీ రాత్రి కూర్చొని చేశారా నేను ఇది. అక్క కూడా భలే చేస్తా, నీకు అన్ని ఫొటోస్ పెడతానుండు. అది నాది యాన్ బాలేదు. రెడీమేడ్ బ్లౌజ్లు అండ్ మగ్గం వర్క్ చేసిన బ్లౌజ్ పీసులు అన్ని భలే దొరుకుతున్నాయి. షాప్స్ అన్ని చాలా బాగున్నాయి. మంచిగా మంచి మెటీరియల్స్, వర్క్ ఉండే మెటీరియల్స్ ఇవన్నీ కూడా బాగా దొరుకుతున్నాయి. జ్యువెలరీస్ భలే ఉన్నాయి. యాక్చువల్గా ఈ ఉజ్జయిని మహంకాళి టెంపుల్కి చాలా పెద్ద చరిత్రే ఉందండి. జంట నగరాల్లో దీన్ని 1815లోని జూలైలో ఈ సురతి అప్పయ్య గారు అనేసి ఒక మిలిటరీ పర్సన్ అన్నమాట. ఆయన ఒక చెక్క బొమ్మని ఫస్ట్ స్థాపించారు. అది ఎందుకు అలా జరిగింది అంటే 1813లోని జంట నగరాల్లోని కలరా అనేది బాగా సోకిందంట. ఆ టైంలో ఆయన మిలిటరీలో వర్క్ చేసేటప్పుడు మధ్యప్రదేశ్లోని మహంకాళి టెంపుల్కి వెళ్ళి ఆయన ప్రతిజ్ఞ చేసుకున్నారంట. ఈ జంట నగరాల్లో కానీ ఈ కలరా అనేది ఈ వ్యాధి నయమైపోతే కంప్లీట్గా అప్పుడు అక్కడ సేమ్ ఇదే నమూనాలోని ఆలయాన్ని నిర్మిస్తాను అని మొక్కుకున్నారంట. అది వెంటనే అలా నెరవేరడంతో ఆయన ఇక్కడ ఫస్ట్ అయితే ఒక చెక్క బొమ్మని స్థాపించడం జరిగింది. అలా ఆయన చెక్క బొమ్మను స్థాపించే టైంలోనే ఈ ఆలయము కన్స్ట్రక్షన్ జరిపే టైంలోనే మాణిక్యాలమ్మ దేవత తాలూకా ఐడల్ కూడా దొరికిందంట. ఆ ప్రతిమని కూడా అక్కడ మాణిక్యాలమ్మ ప్రతిమను కూడా పక్కనే పెట్టి అది కూడా ఇప్పుడు పూజిస్తున్నారు. సో ఇప్పుడు మనకి టెంపుల్లోని ఒక చెక్క బొమ్మ అలాగే ఒక స్టోన్తో చేసిన బొమ్మ రెండు కూడా ఉంటాయి. మాణిక్యాలమ్మ అండ్ అలాగే మహంకాళి అమ్మవారు రెండు కూడా మనం చూడడం జరుగుతుంది. అలాగే అమ్మవారి పక్కన ఘట్టాలు కూడా పెట్టడం జరుగుతుంది. బంగారపు ఘట్టాలు అనేది ఉంటాయి. ఎంత అందంగా అంటే అంత అందంగా ఉంటాయి. సో ఇంత చరిత్ర గల అమ్మవారిని ఈ టైంలోని బోనాలు అంటే కరెక్ట్గా ఈ ఆషాఢ మాసంలోని బోనాలు అనేది ఇక్కడ జరుపుతారనమాట. మన హైదరాబాద్ నుంచి జనాలే కాకుండా ఎక్కడెక్కడి నుంచో అన్ని ప్లేసెస్ నుంచి చాలా మంది జనాలు వస్తారు. అండ్ ఎవరికైనా ఇప్పటి వరకు ఈ టెంపుల్ గురించి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ సీజన్లోని రండి, అందరూ అమ్మవారిని దర్శనం చేసుకోండి. అమ్మవారు కోరికలన్నీ కూడా నెరవేర్చే కొంగు బంగారం. తప్పకుండా ఎక్కడి వాళ్ళైనా సరే వచ్చి ఒక్కసారి అమ్మవారి దర్శనం చేసుకోండి. ఇది ఎంతో దూరం కాదు, హైదరాబాద్లో సికింద్రాబాద్ మనకి ప్యారడైజ్ మీ అందరికీ ఐడియా ఉంటుంది కదా. సో ప్యారడైజ్కి చాలా దగ్గరలోనే ఉంటుంది. ఉజ్జయిని మహంకాళి టెంపుల్ అంటే ఎవరైనా చెప్తారు. ప్రతి ఊరిని కాపాడడానికి గ్రామ దేవతలు అయితే ఉంటారు కదా. ముఖ్యంగా మహంకాళి దేవి, ఎల్లమ్మ తల్లి, అలాగే గంగమ్మ తల్లి వీళ్ళైతే మన గ్రామ దేవతలుగా ఉంటారు. గ్రామాన్ని అంతటినీ కాపాడుతూ ఉంటారు. అండ్ వీళ్ళందరికీ ఒక తమ్ముడైతే ఉంటారు, ఆయనే పోతురాజు గారు. ఆయన లేకుండా ఏ అమ్మవారు టెంపుల్ అసలు ఉండదు కదా. నాకైతే ఆయన అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఆయనని చూస్తేనే మనకి ఒక రకమైన ధైర్యం వస్తుంది, శక్తి అనేది మనకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. ఆయనలాగే చాలా ధైర్యవంతులుగా ముందుకెళ్ళాలి అనిపిస్తుంది. సో నా కొడుకునైతే నేను పోతురాజు స్వామి లాగే అలాగే పెంచాలనుకుంటాను. మొత్తం పువ్వులతో ఇలా అలంకరించడం అనేది మామూలు విషయం కాదు. ఆర్ట్ అనేది ఏ రకంగా అయినా ఉంటుంది. సో ఇలాంటివి చూసినప్పుడు ఇంకా బాగా కళా నైపుణ్యం అనేది క్లియర్గా కనిపిస్తుంది. చూస్తున్నారు కదా ఎంత బాగా అలంకరించారో. అమ్మవారు కళ్ళు, బొట్టు, పెదాలు అన్నీ క్లియర్గా ఎంత బాగా కనిపిస్తున్నాయో. ఇది ఆర్ట్ అంటే అసలు ఈ పువ్వులు ఎవరైతే ఇలా అలంకరించారో వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. గుడిలోకి ఎంటర్ అవ్వగానే ఒక పాజిటివ్ వైబ్ అనేది వస్తుంది. ఎంత బాగుందో అలంకరణ అయితే. పైన అంతా చూసారు కదా, పాలవెల్లి మనం వినాయక చవితికి ఎలా కడతామో అలా గుడి మొత్తం పైన అంతా ఫ్రూట్స్ తోని వాటితో ఎంత బాగా అలంకరించారు. ఇప్పటికీ చాలా మంది ఇంకా బోనాలు సమర్పించుకుంటున్నారు అమ్మవారికి. గుడిలోకి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ ఒక చిన్న మందిరం లాగా ఉంది. ఆ మందిరం ముందర అందరూ కూడా బోనాలు తీసుకొచ్చి ఎవరు వాళ్ళు అమ్మవారికి నైవేద్యం అంతా సమర్పించుకుంటున్నారు. దివిలో భువిలో ఎల్లలోక
మహంకాళి నీ శక్తికి సాటి ఇంకెవరమ్మా మా శ్రీకాళి. ఇది చెట్టు కనిపించట్లేదు అసలు. పైన ఏముందో మొత్తం అంతా పైన కట్టేసినట్టున్నారు. వేప చెట్టు అనే అనుకుంటున్నాను. అమ్మవారు రూపు పెట్టి ఎంత బాగా చీర అవి కట్టి అలంకరించారు చూడండి. పెద్ద గజమాల వేశారు. ఎంత బాగున్నదో. అమ్మలగన్నమ్మ తల్లి ఆది పరాశక్తి నీవు జాజి మహల్లేలో తీగ మల్లేలో జాజి మహల్లేలో. ఇందాక చెప్పాను కదా, అమ్మవారు మహంకాళి అమ్మవారు పక్కనే మాణిక్యాలమ్మ, అలాగే పక్కన బంగారుతోని గట్టాలో బోనాలో నాకు తెలీదు. ఒక 3 వరుసగా 3 బిందెలు లాంటివి పెట్టారనమాట. చూడ్డానికైతే ఎంత బాగుందో అమ్మవారు. చాలాసేపు అలా ఉండిపోయి అమ్మవారిని దీక్షణంగా చూస్తూ దండం పెట్టుకున్నాము. చాలా అంటే చాలా పాజిటివ్ వైబ్స్ వచ్చాయి. గుడి బ్యాక్ సైడ్ వచ్చాక ఇలా లక్ష్మీదేవిని అలాగే కనకదుర్గ అమ్మవారిని ఇలా దర్శించుకోవచ్చు. ఎంత బాగున్నాయో. పెద్ద పెద్ద ద్వారాలు అవి ఉన్నాయి. అలాగే మొత్తం అష్టలక్ష్మి అమ్మవార్లందరినీ పెట్టారు సైడ్ కి ఫొటోస్. చాలా బాగున్నాయి చూడ్డానికి. కొద్దిసేపు అలాగా కళ్ళు మూసుకొని అమ్మవారిని ధ్యానించుకొని అప్పుడు వెళ్దాం బయటికి. ఎందుకు సుచి నువ్వు నేను ఏంటి అంత గట్టిగా కొడుతున్నారు? నిన్ను కొట్టారు, మమ్మల్ని మామూలు కొట్టారు. ఆ. కొంచెం ప్రేమ ఎక్కువ. నాకు బొట్టు పెట్టలే. బొట్టు పెట్టండి. నాలు మంచిగా ఉండాలి, అనుకున్న పనులు కావాలి, కరుణించు అమ్మ, కాపాడు తల్లి, నీవే అమ్మను అదురా కాడలి తల్లి అన్న పనులు కానీ అన్న బాణాలు ఇదే జరపాలి. పెద్ద బొట్టు భలే పెట్టారు. ఇందాక చెప్పాను కదా మీకు, ఈ రైట్ సైడ్ లోని అమ్మవారి ముందర అందరూ బోనాలు అవి సమర్పిస్తున్నారు. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ మనం లెఫ్ట్ సైడ్ లోని వెళ్తే గనక అక్కడ నాగదేవత ప్రతిమ అవి ఉన్నాయి. అండ్ అలాగే ఇక్కడ అమ్మవారికి ఎవరైనా ఒడిబియ్యం పోయాలి అనుకుంటే చక్కగా వచ్చి ఇక్కడ అయ్యవార్లు ఉంటారు, వాళ్ళ దగ్గరికి వచ్చి చక్కగా ఒడిబియ్యం అవి అమ్మవారికి ఇచ్చి వెళ్ళొచ్చు. ఈ అద్దాల మండపంలోని అమ్మవారు ఎంత బాగున్నారో. కూర్చొని చక్కగాని ఉయ్యాలూగుతూ ఉంటే చూడముచ్చటగా ఉంది. అమ్మవారిని చూస్తూ ఉంటే అలాగే చూస్తూ ఉండిపోవాలనిపిస్తది. పరభేదం చూడని తల్లి ఓ మహంకాళి నీ అవతారానికి అవధులు లేవు అమ్మ శ్రీకాళి. అండ్ కింద ఈ పల్లెంలో చూడండి ఎన్ని శ్రీచక్రాలు ఉన్నాయో. అండ్ ఇంకా లోపలికి వచ్చేస్తే ఇక్కడ చాలా మంది ముడుపులు అవి కడుతున్నారు. అండ్ ఇంకా లోపలికి వచ్చే చూడండి వీరభద్ర స్వామి సహిత మహాకాళేశ్వర స్వామి ఆలయం ముందర వెండి తుడుంతోని ఇలాగ శివలింగం దర్శనం చేసుకోవచ్చు. వెనకాల మహాకాళేశ్వర స్వామి చూడండి మీసాలతోని ఎంత చక్కగా కనిపిస్తున్నారు. కొద్ది లోపలికి వస్తే ఇలా గోశాల కూడా ఉంటుంది. చక్కగా ఆవుల్ని దర్శనం చేసుకోవచ్చు. చిన్న చిన్న గోమాతలు ఎంత అందంగా ఉన్నాయో. అక్కడ నేను పాలు తీసుకుంటాను చూడు, అక్కడ కూడా ఏడు ఉన్నాయి ఇట్లాంటి ఎంత బాగున్నాయో. ముద్దు ముద్దుగా ఉన్నాయి. బేబీస్. ఓమా ఓండన్నా. బేబీస్ ఎక్కడి నుంచి ఏనన్నా తినడానికి వెళ్ళు. ఓమా ఏం చేయలేదురా బంగారు కన్ను మీకోసం. మీరు ఉంటారని తెలియదు. తెలీదు అదే కదా. తెలిస్తే తెచ్చాను. అవునా? ఓయమ్మా ఓయ్ తల్లి. కరెక్ట్ టైంకి అయ్యగారు వచ్చారు. అర్చన చేయించుకొని ఇలా తీర్థం తీసుకొని బయలుదేరాము. ఇక్కడ ఉంది పెద్ద అద్దం, ఇక్కడ ఉంది అద్దం.
ఇక్కడ కూడా ఏదో చెట్టు ఉంది, దీపాలు పెట్టుకోవచ్చు చక్కగా, గోమాతలు. ఎంత ప్రశాంతంగా ఉందో. భలే ఉన్నారు అమ్మవారు వడి బియ్యం పోస్తున్నారు. అదే ఇప్పుడు దండం పెట్టుకోపోతే కోపం వచ్చి కొడతారు. నవ్య, నువ్వు సెల్ఫీ గురించి మాట్లాడుతున్నావు నవ్య. సావాస దోషం. మీరు మారేరు సార్, మేము నమ్ముతున్నాం. మార్చారు సార్, నన్ను మార్చేశారు. చిన్న మేర చిన్నట్టుంది ఇక్కడ. ఓకే, చెట్టు బ్యాక్గ్రౌండా? ఓకే, వీడియో కూడా తీస్తున్నాను. ఎక్కడికి వెళ్ళినా మా బ్యాచ్ ఒక గ్రూప్ ఫోటో అయితే ఖచ్చితంగా తీసుకుంటది, లేకపోతే మేము ఉండలేము అసలు. అండ్ మా నవ్య వచ్చేసి మళ్ళీ ఖాళీగానే ఉంది కదా, ఇంకొక రౌండ్ దర్శనానికి వెళ్ళిపోదాం రా అని చెప్పి తీసుకొని వెళ్ళిపోయింది. మళ్ళీ అమ్మవారిని దర్శనం చేసుకున్నాము. మాకు ఎన్నిసార్లు అయినా సరే ఇంకా చూసినా తనివి తీరట్లేదు. అమ్మవారిని ఎన్నిసార్లు అయినా చూడాలనిపిస్తుంది. అమ్మకి నమస్తే. ఇందా కాలైన మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చేవరకు సెలవు ఇవ్వమ్మా. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే అంటూ అమ్మవారిని మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుంటూ నాతో పాటు మీ అందరికీ కూడా శుభాలు చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అమ్మవారిని. తీర్థం తీసి ఇంకోసారి దర్శనం భలే అయింది, చాలా బాగా జరిగింది. నవ్య పుణ్యమా అని ఇంకోసారి తీసుకెళ్ళిపోయింది. గుడి ఆపోజిట్ లోని ఇంకొక చిన్న శివాలయం ఉంది. ఆ శివాలయంలోని పాలరాతితోని శివయ్య ఉన్నారు. ఎవరైనా సరే వెళ్ళి అక్కడ అభిషేకం అవి చేసుకోవచ్చు అనుకుంటాను. మేము వెళ్లే ముందరే ఒక ఇద్దరు దంపతులు కూర్చొని స్వయంగా వాళ్ళే కూర్చొని అభిషేకం చేసుకుంటున్నారు. పాలరాతితో నడుచుకుంటూ మెయిన్ రోడ్ కి వచ్చేసాము క్యాబ్ బుక్ చేసుకోవడానికి. కరెక్ట్ గా ఏకాది దగ్గర ఉన్నాం. ఏకాది సిల్వర్ జ్యువెలరీస్ వచ్చేసి మన అనుష వాళ్ళ అన్నయ్యదే. మంచి సిల్వర్ జ్యువెలరీ కావాలంటే మీరు ఏకాదికి వచ్చేయచ్చు. మంచి డిస్కౌంట్స్, మంచి ప్రైజెస్ లో చాలా బెస్ట్ జ్యువెలరీ దొరుకుతుంది. ఆషాఢ మాసం కదా, ఇంకా ఆషాఢ మాసం. యా, ఆషాఢ మాసంలో ఇంకా మంచి మంచి ఆఫర్స్ పెట్టారు. వర్షాకాలంలో మార్నింగే మన ట్యాంక్ బండ్ సైడ్ నుంచి అలా వ్యూ చూసుకుంటూ వెళ్తే చాలా బాగుంటుంది. మన నేషనల్ ఫ్లాగ్ కి అలా సెల్యూట్ చేసుకుంటూ, ఇంకా అన్ని బుద్ధుడు గారికి హెలో చెప్పుకుంటూ చక్కగా మన సెక్రటేరియట్ అన్ని చూస్తూ వెళ్తే చాలా చాలా బాగుంటుంది. మా వెజ్ వెంజన్ కంటే తీసుకొచ్చారు. వెల్కమ్ యూ. ప్రయత్నం కూడా చేయకుండా మీకోసం మాకు ఈ రోజు ముక్క లేకుండా చేస్తున్నారు. సోయా ముక్కలు, పన్నీర్ ముక్కలు, ఆనపకాయ ముక్కలు, సొరకాయ ముక్కలు, కోడిని వేలాడి తీసుకుని తింటాడు.
అద్భుతం. అదే కోడి ఫోన్ లో కోడి పెట్టుకుని వెజ్ తింటా ఉండవు. ఒక్కొక్కరు ఫోన్ లో కోడి సరే, పెట్టి ఇది. ఒక ఫోన్ ఆప్షనే లేకుండా చేశారు. భలే ఉంది. थोड़ा हमको प्राइवेसी चाहिए అంటే గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ లాగా అడిగింది. బర్త్డే సెలబ్రేషన్స్ కి కూడా ఉన్నట్టుంది. బా మనకు కావాల్సిన డెజర్ట్స్ అన్ని ఉన్నాయి లైన్ గా. మనకు కావాల్సిన సాలడ్స్ అన్ని ఉన్నాయి. పప్పు, దద్దోజనం, పికిల్స్, స్వీట్, పాపడ్స్, పానీపూరి, ఏదైనా ప్రైవేట్ గా బుక్ చేసుకోవాలనుకుంటే ఇలా చేసుకోవచ్చు. ఆల్రెడీ సెట్ చేశారు. మ్యాచ్ ఆల్రెడీ వెల్కమ్ డ్రింక్స్ వచ్చేసాయి. నోరు జారిందా? ఇంట్లో సెల్ఫీ పెట్టారు. ఏ ముందు తీయండి. ఎన్నాళ్ళ తర్వాత వచ్చాము. మంచు సూప్ తెచ్చారు. చిన్న ముఖం కదా అంది చపాతీతో ఏం పోలుస్తుంది? భయ్యా నేను చెప్పింది వినలేదా? నాకెందుకు తెలియదు. నేను మనిషిని ఉన్నాను, నన్ను గుర్తించండి. తాగుతాను. 10-12 ఇక మొదలెద్దామా? లెట్స్ కమ్ ఆన్. ఓకే, ఒకటి ఎక్స్ట్రా ప్లేట్ పెట్టించుకోండి. మొత్తం ఏమున్నాయో చూద్దామంటావా? కదా చూడండి. మంచూరియా పెట్టారు భయ్యా. ఏంటి నాకు అన్ని మిగిలినవన్నీ పెట్టేస్తున్నారా ఎక్స్ట్రా? మీ అందరికి 2 పెట్టినా 3 పెట్టడంలో ఏంటి అర్థం? ఊరికి జారిపోతుంది. అగో 3 పన్నీర్ ముక్కలు వేసాడు. ఒక్కోపోతే ఏట్లో పడు, సాస్ లో పడు. నేను దించను. ప్రశాంతంగా స్వీట్ పైనాపిల్, సోయా చాప్. పైనాపిల్ బాగుంది. పైనాపిల్ బాగుంది. ఆ రోజు అంతే బన్నుగడ కోసం వెయిట్ చేస్తూ ఇదేదో టిక్కీ బాగుంది. బీట్రూట్ టిక్కీయా? భలే కాజు పొటాటో. క్రిస్పీగా ఉంటుందా? ఏ భలే ఉంది క్రిస్పీగా. ఏంటంటే ఇది పావాజీ. నా ప్లేట్ చూడండి, ఇలా ఉండాలి భయ్యా. డైరెక్ట్ తీసుకెళ్లి పెట్టచ్చు. మిగతా అందరి ప్లేట్లు చూడండి. ఇంకా ఇదేంటి అది? ఏంటవన్నీ? తిను తిను. ఆల్రెడీ అది అన్వాంటెడ్ ప్లేట్. దీని ప్లేట్ చూడండి, ఇంకో గంట అయినా అలాగే ఉంటది. తిను.
ఆస్వాదిస్తూ తిను. ఒక షెఫ్ చెప్పినట్టు ఒక రివ్యూ ఇస్తుంది అనమాట. ఉప్పు ఎక్కువైంది. మనకి ఇష్టమైన సాలడ్స్ భలే ఉంటాయి. ఇది ఇంకేవో కర్రీస్ వచ్చింది. ఏంటంటే కర్రీస్ దాల్ మక్కని, పన్నీర్, కోఫ్తా, మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ, బెండకాయ, జాంకాయ, ఉల్లిపాయ. నేనేం సెలబ్రిటీ ఇది వాళ్ళ ఆయన గురించి ఏదో చెప్తుంటే కెమెరా పెట్టి మళ్ళీ చెప్పండి. దీనికి కాదు, దీనికేమో ఇలాచి ఎలర్జీ, ఆయనకేమో ఆవగింజల ఎలర్జీ. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. రాజ్ కచోడి భలే ఉంది. ఫుల్ ఇంత పెద్దగా ఉంది ఇది. మొత్తం తినేచ్చంట ఒకసారి. అదే కట్ చేయొచ్చా? అది కట్ చేయాలి భయ్యా. బాగుంది. ఫస్ట్ టైం తిన్నాను ఇది రాజ్ కచోడి. ఈ జన్మ మే రుచి చూడడానికి దొరికెరా. ఎలా ఉంది? బాగుందా? ఎందుకు ఉండదు, దాంట్లో పెరిగేసాడుగా. నీకు స్పూన్ పెట్టాలనిపిస్తుంది. ఐఎమ్ ఎలర్జిక్ టు దట్. డబ్బా పాలా కాదు, డబ్బా పెరిగేది నువ్వు తినేది. చాలా బాగుంది. దహీ బల్లా మాడిపోయిన పై అన్ని కవర్ చేసేస్తున్నావే నువ్వు. ఏ దా 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 తీ తీ తీ. అయ్యో పానీపూరి తినలేదని బాధపడుతున్నారు. కాదు కాదు, शाम को पानीपुरी पार्सल करके दे दो. అదే మనం తినలేదంట. ఏ బిల్ They paid, no? No. దే పే నో. కట్టి అగో అది ఫోన్ పట్టుకుని రెడీగా ఉంది, దాన్ని కట్టేమనండి. ఆఫ్టర్ ఆల్ డిస్కౌంట్స్ 3920. 920 రూపీస్. సూపర్. కూపన్స్ పెట్టి 3920 అంటే ఓవరాల్ గా పర్ హెడ్ 650. మ్యాథ్స్ టీచర్ గారు చెప్తున్నారు, ఎవరైనా మ్యాథ్స్ టీచర్ కావాలంటే మా సుధన్ కాంటాక్ట్ చేయండి, కింద డీటెయిల్స్ అన్ని ఇచ్చేస్తాను. నిజంగానే అంటే ఆల్రెడీ ఎక్కడ బ్యాచ్లు ఖాళీ లేవు, మీకు కావాలంటే వాడుకోండి. ప్రీ బుకింగ్ చేసుకోవాలి. కొరియా టైమింగ్స్ ఖాళీగా ఉన్నాయంటే ఏం టైం అది? ఆఫ్టర్నూన్ మనకి 3:30 అవుతుంది. ఆఫ్టర్నూన్ 3:30. ఇండియన్ టైం 2:30, 3 అయితే వాళ్ళకి ఈవినింగ్ 5 అవుతుంది. ఓకే, ఆ టైం ఒకటి ఖాళీ ఉంది. నిజంగా చెప్పాలి, నిజంగానే ఖాళీ. ఓకే, నేనైతే ఖాళీ చేయించేస్తున్నాను మీ అందరి కోసం, వాడుకోండి. రా అరుణ రా. ఇద్దరు బ్లూ బ్లూ వేసుకున్నారు. ఏమైంది అందరికి? బఫే ఉంది కదా, నేను చెప్పనే తీస్తాను. క్యాండిడ్ మూమెంట్స్. అక్కడ జుడు ఇప్పుడు మళ్ళీ No. నేను నేచురల్ గా యాక్ట్ చేస్తాను. ఇప్పుడు అది సహజంగా వచ్చేసింది, చూసావా? ఇలా సకుటుంబ సపరివార సమేతంగా అన్ని రాష్ట్రాలు, అన్ని భాషలు, అన్ని దేశాలు ప్రజలందరినీ తన ఒళ్ళో కాపాడుకుంటూ వస్తున్న మన తెలంగాణ తల్లికి జై జైలు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి, అలాగే కమెంట్ అయితే ఖచ్చితంగా చెయ్యండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. బాయ్. అరుణ గులాబ్ జామున్ తెచ్చుకుందని నా ప్లేస్ లో వదిలేసింది. నీ ప్లేస్ లో వదిలేసుకోవచ్చు కదా. మా ప్లేస్ టైడీగా నీట్ గా ఉండాలి. ఏమైనా పర్లేదు, మా ప్లేట్ నీట్ గా ఉండాలి. అందులోని తిననోళ్ళ దగ్గర వదిలేస్తే ఇంకా మజా వస్తుంది. లేదు, అలవాటు అయిపోయింది. ఇప్పుడు తిన్నాం కదా, కాసేపు ఫోన్ లో ఏం పని లేకపోయినా చెయ్యతుంటది ఇలాగా.
అధ్యక్ష అధ్యక్ష చెప్పండి చెప్పండి అయిపోయింది ఏంటి ఏంటి నువ్వు నువ్వేం తింటే హెవీ అవ్వడానికి తిన్నాను ఎవరిది నేను లేదు తిన్నది వాళ్ళది ఓకే ఇవాళ తిన్నదా ఇప్పుడు తింటాను ఇప్పుడు నాకు ఇది ప్లేట్ అదే ఎప్పుడు ఇలా జస్ట్ టేస్ట్ వస్తుంది అమ్మ కదా అదే బాగుంది సాంబార్ ఏంటి బిర్యానీ బాగుందా మరి ఎందుకు కప్పులో తీసి పెట్టావు పక్కన నువ్వు వదిలేమన్నావు కదా సాంబార్ వదిలేసావా? బిర్యానీ తీసి పక్కన పెట్టేసి సాంబార్ ఏదైనా వదిలితే దీనికి నచ్చదు బిర్యానీ పక్కన పెట్టి ఫస్ట్ సాంబార్ తిరగ సాంబార్ బాగుందని చెప్పాను పక్కన పెట్టి అంటే పక్కన పక్కన పెట్టు అన్న పక్కన పెట్టు పక్కన పెట్టడానికి తీసేయడానికి తేడా ఉంది నువ్వు లెక్కల మాస్టర్ నువ్వు లెక్కల మాస్టర్వి నీ తెలంగాణ ఆంధ్ర పక్కన పెట్టండి వదిలే అని మీ భాష అలాగా సారీ సారీ అంటే మామూలుగా ఏంటి మరి సో ఐ నీడ్ టు క్లారిఫై దిస్ విత్ మై పతిదేవ్ నుంచి సాంబార్ అని తినేసి మళ్ళీ అది కూడా తినాలంట పక్కన పెట్టే అంటే నన్ను పెరుగు రైతానో పెరుగు రైతానో వేసుకొని తినాలి పక్కన పెట్టుకున్న తర్వాత పెట్టామంటే నువ్వు వదిలేమని చూడు రాయలసీమలు కూడా నాకు సపోర్ట్ చేస్తున్నారు ఏంటి తెలంగాణ ఆంధ్ర రాయలసీమ ఇక్కడ యుఎస్ ఇక్కడ యూకే యూకే దొబ్బై ఎందుకు ఎక్కడ ఉన్నావు అక్క వెళ్ళిపోద్ది 20 రోజుల తర్వాత నువ్వు కూడా దొబ్బై వెళ్ళిపోతున్నా నిన్న చింత ఏదో మనం హైబ్రిడ్ అమ్మాయిలందరూ పడిపోయిన యూకే యూ లివింగ్ ఇన్ ఇండియా యూఆర్ కాలింగ్ యూకే as your country అంటే నేను వాడు రూదర్ఫోర్డ్ వాడిని వదిలేండి కాసేపు